మేమైతే గూగుడికి వచ్చాము. చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామిని అల్లాని పక్కనే చూస్తున్నాము. మనం ఎప్పుడు కొట్లాడుకోకూడదండి. హిందువులు ముస్లిమ్స్ బాయ్ అనమాట. సో ఇక్కడ మంట అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా వేడిగా ఉంది. మరి చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. సో మాకైతే దర్శనం త్వరగానే అయిపోయింది. సో ఇక్కడ ఎంత జనాలు వస్తున్నారంటే చెప్పలేమండి. కొన్ని లక్షల్లో రోజు వచ్చి దర్శనాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చక్కెర తీసుకొని 2 టెంకాయలు తీసుకొని పోతే రాముడి గుడిలో 2 టెంకాయలు కొట్టేస్తారు. ఇక్కడ చక్కెర చదివిస్తారనమాట. సో ఇప్పుడు చూసుకుంటూ వెళ్దాం. జనాలు షాపింగ్ అంతా ఉంది. వెళ్దామా? కమాన్ రండి. చూస్తున్నారండి కాజాలు ఎంత బాగా వేసి ఇచ్చారు. ఇక్కడ అన్ని ఉండేటివన్నీ కూడా 1/4 కేజీ 60 రూపాయలు. సో అన్ని స్వీటు. సో ఇవి చూస్తున్నారా, ఇదో చూడండి, ఇట్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం కొనుక్కొని తినొచ్చు. ఇక్కడ చాలా మంది ఉంటారు. సో ఇది చాలా స్పెషల్ అనమాట. చూడండి ఎంత బాగుందో. సో పిల్లలు మీరు వస్తారా వీడియోకి? కమాన్ ఇటు వచ్చేయండి. కమాన్. సో పిల్లలండి, ముస్లిం పిల్లలు కొంచెం సిగ్గుపడుతున్నారు. నాలాగా సిగ్గు లేకుండా ఉండరు కదా. సో దేవుని దగ్గరకు వచ్చి సిగరెట్ తాగకూడదండి. ఇది తినేదనమాట. బాగుంటుంది. సో మీరు కూడా ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి గూగుల్లో చాలా బాగా జరుగుతుందండి. ఇది గూగుల్లో ఇది ఏమంటారు కుల్లాయి స్వామి ఉత్సవాలు అనేటివి చాలా బాగా జరుగుతుంది. ఎన్ని రోజులు జరుగుతుంది? వారం దినాలు జరుగుతుంది. గూగుడు కుల్లాయి స్వామికి వచ్చి అందరూ దేవుణ్ణి ఆంజనేయ స్వామిని చూసి అల్లాని చూసి దర్శించుకొని షాపింగ్ చేసుకొని హ్యాపీగా మేము ఇంటికి వెళ్ళాలని నా కోరిక. వారం రోజులు జరుగుతుందండి. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒకసారి అడుగుదాం. చెప్పండి, ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అగ్నిగుండం ప్రత్యేకత. అగ్నిగుండం దిగేది ప్రత్యేకత. ముఖ్యమైన దిగుతారు దాంట్లో మొత్తం అంతా పక్కీలు లేని భక్తాదులు మాత్రమే. మా ఊరోళ్ళు, ఈ ఊర్లో పక్కీలు లేని వాళ్ళు ఏమి లేదు. కాలం అసలు అగ్గి ఎంత ఉంటుందంటే విపరీతం హైట్ ఉంటుంది. హైట్ అంత దగ్గర దిగిపోతారు. అవతలకి ఎక్కి దిగల. అవతల నుండి ఇవతల నుండి అవతలకి దిగుతారా? అంతా మా పిల్లలు మేమంతా చూస్తున్నారు కదండి. ఇక్కడ అంత మంట అసలు నిలబడతానే మాకే 1 కిలోమీటర్ దూరంకి వేడి వస్తుంది. దాంట్లో అట్లాంటి అగ్నిలో అందరూ దూకుతారంట. ఇక్కడ స్వాములు దిగుతారు. మొత్తం అంతా హిందువులో ముస్లిమ్స్ అంతా కంబైండ్. అందరూ కంబైండ్ అండి. ఎందుకంటే ముస్లిము హిందువు బాయ్ అనమాట. సో ఇంకా ఏం చెప్తారు దీని గురించి? అంటే ప్రత్యేకత ఏంది? అది ఉత్సవాలు పక్కన లేని వాళ్ళంతా దిగుతారు. వీళ్ళైతే చుట్టుపక్కల వీళ్ళ బంధువులని ఫ్రెండ్స్ ని అందరినీ పిలుచుకొని ఇంట్లో బాగా నాన్ వెజ్లు ఓలిగలు అన్ని చేసుకొని బాగా తింటారండి. మీరు చెప్పండి అంకుల్. మేము అంతే, మా పక్కన అంటే అంతే. మామూలు రామాపురం పక్కన పల్లె పక్కన ఉంటుంటే ఇంకా మామూలుగా వారం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళు దిగుతారా మనం దిగుతామా? స్వాములే దిగేది. ఫస్ట్ సెక్యూరిటీ చదివిస్తారా? సెక్యూరిటీ చదివించినాక సెక్యూరిటీ చల్లి గుడవలేకి అప్పుడు దిగుతారు. చూస్తున్నారు కదండి. ఇంతకు ముందు మనం గుండం చూసాం కదా, దాంట్లోకి దూకుతారంట. మరి ఎట్లా దూకుతారో మనకైతే తెలియదు. చూస్తున్నారా, వీళ్ళు ఇంటిదిగా చెప్తున్నారు. మనమైతే జస్ట్ నిలబడితేనే మనం వేడికి తట్టుకోలేకపోతున్నాం. నిజంగా అండి కుల్లాయప్ప దేవుడు 100% ఉన్నాడనే ఇక్కడ. సో అందరూ కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. రేపు రాత్రికి ఎక్కువ కట్టెల మొద్దులన్నీ ఈ పొద్దుగా ఈ రోజు రేపు పెద్ద చెరుగెత్తు. రేపు రాత్రికి మొద్దులు కట్టెలు దండిగా వస్తాయి. అగ్ని కూడా ఎక్కువ దండిగా పడుతుంది అనమాట. రేపు షాపింగ్లు కానీ ఎక్కువ జనాలంతా రేపు నైట్కి అంతా కంప్లీట్ అయింది. జనాలంతా భారీగా మన్నాడు ఈ ఆటలు కోసేది. గొర్రెలు కోసి బాగా తింటారండి వీళ్ళు దేవుని పేరు చెప్పి. సో నా వీడియోకి అయితే లైక్ షేర్ మాత్రం మర్చిపోద్దండి. మరి వేరే వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అంకుల్ అందరు ఇలా చెప్పండి.